హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ వీరబ్రహ్మం, కన్సల్టెంట్ ఫార్మసిస్ట్ బి ఫార్మసీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫార్మా అండ్ హెల్త్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు నువ్వు ఆరోగ్యంగా ఉండాలి అని అంటే నీకు నిద్ర అనేది చాలా చాలా అవసరం. మరి రాత్రి టైంలో ఎంత ప్రయత్నించినప్పటికీ నిద్ర రావట్లేదు, ఏం చేయాలి? సాధారణంగా నిద్ర సమస్య అనేది 3 రకాలుగా ఉంటుంది. కానీ మీరు చేసే తప్పేంటో తెలుసా? మీకున్న కంప్లెయింట్, నిద్ర కంప్లెయింట్ అనేది ఈ 3 రకాల్లో ఏ రకానికి చెందిందో తెలుసుకోకుండా డైరెక్ట్‌గా అల్లోపతి మెడికేషన్స్ వాడటం ప్రాబ్లమ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్‌కి రెస్టిల్ 0.25తో స్టార్ట్ చేస్తారు. అదేమవుతుంది, కొన్నాళ్ళు పోయిన తర్వాత 0.5కి వెళ్తారు. 0.5 వేసినా కానీ నిద్ర పట్టదు. అప్పుడు 1 ఎంజీకి వెళ్తారు. తర్వాత 1.5కి వెళ్తారు. తర్వాత 2 ఎంజీకి వెళ్తారు. కొంతమంది 3 ఎంజీ కూడా వేస్తున్నారు. సో ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మీరు డోసు పెంచుకుంటూ వెళ్ళినంత మాత్రాన మీకు నైట్ అంతా ప్రశాంతంగా నిద్రపట్టి తెల్లవారి పొద్దున్నే లెగవంగానే బాడీ అంతా యాక్టివ్గా ఎనర్జెటిక్గా ఉంటుందా అంటే అది కూడా ఉండదు. పైపెచ్చు ఇంకా మీరు లేచేటప్పటికి నిద్ర మత్తుగా ఉంటుంది, మగతగా ఉంటుంది, నీరసంగా ఉంటుంది. ఆ డే అంతా కూడా డల్గా ఉంటారు. సో ఇప్పుడు మీరు రాత్రంతా ప్రశాంతంగా నిద్రపోయి డే అంతా యాక్టివ్గా ఎనర్జెటిక్గా ఉండాలి అని అంటే ఏం చేయాలి అని అంటే, మీరు పడుతున్న ప్రాబ్లం అనేది ఏదైతే ఉందో అది ఇప్పుడు నేను 3 రకాల ప్రాబ్లమ్స్ చెప్తాను. ఈ 3 రకాలలో ఏ రకానికి చెందిందో తెలుసుకొని దాని వెనకున్న కారణం ఏంటో తెలుసుకొని దానికి ట్రీట్ చేసుకున్నారనుకోండి, ఇంకా మీకు ప్రాబ్లం ఏముండదుగా. ఫ్యూచర్లో కూడా నిద్ర కంప్లైంట్ అనేది ఏముండదు. మీలో ఎవరికైనా ఏదైనా సమస్య ఉండి నాతో మాట్లాడాలి అనుకుంటే కాల్ మీ 4 యాప్లో నుంచి కాంటాక్ట్ అవ్వండి. లేదు అని అంటే నాకు వాట్సాప్ కన్సల్టేషన్ నెంబర్ ఉంటుంది, 7032027201. ఈ నెంబర్కి వాట్సాప్ డీపీలో స్కానర్ ఉంటుంది. 200 పే చేసుకొని డైరెక్ట్గా నాకు కాల్ చేయండి. యాజ్ ఎ ఫార్మసిస్ట్గా నేను మీకు ఒక మంచి సజెషన్ అయితే ఇస్తాను. ఇప్పుడు నిద్ర కంప్లైంట్ 3 రకాల్లో ఫస్ట్ రకం ఏంటంటే, నైట్ అంతా నిద్ర పట్టక బాధపడతా ఉంటారు. దీనికి చాలా రకాల కారణాలు ఉన్నాయి. రెండవది, నైట్ అంతా నిద్రపోతారు. రాత్రి 9-10 పడుకుంటారు, తెల్లవారి పొద్దున 6-7 లెగుస్తారు. సో ఆ టయానికి లేచే టయానికి కూడా ఇంకా నిద్ర నాకు సరిపోలేదు అన్న ఫీలింగ్తో ఉండి కళ్ళంతా మంటలుగా, కళ్ళు పీక్కుపోయినట్లుగా, తల దిమ్ముగా, నీరసంగా బాగా ఇబ్బంది పడతా ఉంటారు. ఒళ్ళు నొప్పులుగా కూడా ఉంటుంది. మూడవ కేటగిరీ ఏంటి అంటే, కొంతమంది 9-10కి నిద్రపోతారు. నిద్రపోయిన తర్వాత మిడ్ నైట్లో అంటే 2-3 ఆ టైంకి మెలుగు వచ్చేసిద్ది. ఇంకా తల క్రిందులుగా తపస్సు చేసినా కానీ ఇంకా నిద్ర రాదు. ఇప్పుడు ఈ 3 రకాల కేటగిరీ, మేజర్గా ఈ 3 రకాల కేటగిరీలే. ఈ 3 రకాల కేటగిరీలో మీరు ఏ రకం కేటగిరీ కింద ఉన్నారో చూసుకొని దానికి కారణం ఏంటో తెలుసుకొని దాన్ని ట్రీట్ చేసుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ రకం చూద్దాం. నైట్ అంతా నిద్ర పట్టలేదు అంటే దానికి కారణాలు చాలా ఉన్నాయి. ఒకటి స్లీప్ యాప్నియా, అంటే మీకు నిద్ర మధ్యలో శ్వాస ఆగిపోయి మళ్ళీ రీస్టార్ట్ అవుతుంది. ఇది ఫస్ట్ స్టార్టింగ్లో కొంచెం నిద్ర పడతా ఉంటుంది. తర్వాత ఏమవుతుందంటే ఆ భయం కారణంగా అసలు నిద్ర పట్టకుండా పోతుంది అనమాట. రెండవది రక్తహీనత, అంటే హిమోగ్లోబిన్ బాగా తక్కువ ఉంటుంది. దాని కారణంగా మీ బాడీలో అన్ని అవయవాలకి ఆక్సిజన్ అందక నిద్ర పట్టదు కొంతమందికి. తర్వాత థైరాయిడ్ డిస్ఫంక్షన్ ఉంటుంది. సో థైరాయిడ్ గ్లాండ్ కరెక్ట్గా పనిచేయదు, దాని కారణంగా నిద్ర పట్టదు. లివర్ డిసీజెస్, లివర్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి నిద్ర సరిగ్గా పట్టదు. కిడ్నీ కంప్లైంట్ ఉన్న వాళ్ళకి నిద్ర సరిగ్గా పట్టదు. అండ్ యాంగ్జైటీ, డిప్రెషన్, స్ట్రెస్, ఈ 3 ఉన్న వాళ్ళకి నిద్ర అసలు పట్టదు. ఇంకా తర్వాత ఫైనల్గా వచ్చేసరికి బాగా ఎక్కువగా మొబైల్స్ చూసి ఆ స్క్రీన్ నుంచి వచ్చే బ్లూ రేస్ కారణంగా బ్రెయిన్లో పీనియల్ గ్లాండ్ నుంచి రిలీజ్ అవ్వవలసిన మెలటోనిన్ అనే హార్మోను బాగా బ్లాక్ అయిపోవటం కారణంగా మీకు నిద్ర పట్టదు. సో ఇవన్నీ ఫస్ట్ రకానికి చెందిన కేటగిరీకి చెందిన ప్రాబ్లమ్స్ అనమాట. సో వీటిల్లో మీకు దేని కారణంగా నిద్ర పట్టలేదనేది చూసుకొని దాన్ని ట్రీట్ చేసుకోవాలి. తర్వాత పాయింట్ నెంబర్ 2, ఇదేంటి, నైట్ అంతా నిద్రపోతారు, తెల్లారిన తర్వాత ఇప్పుడు ఇందాక నేను చెప్పిన సిమ్టమ్స్ అనేవి కనపడతాయి. సో దానికి కారణం ఏంటో తెలుసా? మీరు డే టైంలో చాలామంది ఏం చేస్తున్నారు అని అంటే, డే టైంలో బాగా అది ప్రొఫెషనల్గా కానివ్వండి, పర్సనల్గా కానివ్వండి, ఎమోషనల్గా కానివ్వండి, ఫైనాన్షియల్గా కానివ్వండి, బాగా స్ట్రెస్ తీసుకుంటూ ఉంటారు. సో ఆ స్ట్రెస్ తీసుకున్న తర్వాత మీరు నిద్రపోయేటప్పుడు మీరు ఏం చేయాలి అని అంటే, మీరు మీ శరీరాన్ని, మీ మనసుని రెండింటిని కూడా నిద్రపోవడానికి ప్రిపేర్ చేసుకోవాలి.
కానీ మీరు నిద్రపోయిన తర్వాత ఏం జరుగుతుంది అని అంటే మీ బ్రెయిన్ అనేది నిద్రపోదు. సో మీ బ్రెయిన్ వాటి మీద మీ బ్రెయిన్ యొక్క కార్యకలాపాలు ఏవి ఆగకుండా అలాగే బ్రెయిన్ పనిచేస్తూ ఉంటుంది. సో మీరు నిద్ర పోకముందు ఏ అయితే పనులు చేశారో అవన్నీ నిద్రపోయిన తర్వాత సబ్కాన్షియస్ మైండ్లో తిరుగుతూ ఉంటాయి. సో దాని కారణంగా ఏమవుతుంది అని అంటే మీరు 7 గంటలు 8 గంటలు 9 గంటలు నిద్రపోయినప్పటికీ మీరు మార్నింగ్ లెగిసే టైంకి బాగా అలిసిపోయినట్లుగా నిద్ర సరిగ్గా పట్టనట్టుగా ఆ సిమ్టమ్స్ తోటి బాధపడుతూ ఉంటారు. ఇక్కడ ఇంకొక విషయం ఏంటి అని అంటే ఇది నార్కోలెప్సీ కిందకు కూడా వస్తుంది. ఈ నార్కోలెప్సీ అంటే ఏంటి అని అంటే కొంతమందికి బాగా కలలు ఎక్కువ వస్తూ ఉంటాయి. ఆ కలల్లో రాత్రి బ్రెయిన్ అంతా తిరుగుతూ ఉంటుంది. సో మార్నింగ్ కల్లా బాగా ఇబ్బందిగా ఉంటుంది. అండ్ ఇంకొక విషయం ఏంటి అని అంటే కొంతమంది రాత్రి నిద్రపోయిన తర్వాత అదేదో దెయ్యము మీద కూర్చొని కాళ్ళు చేతులు ఆడకుండా చేసినట్లు, నోట్లో నుంచి మాట కూడా రాకుండా చేసినట్లు చేస్తుంది. దెయ్యం మీదకి కూర్చుంది అనుకుంటారు. సో ఆ దెయ్యం మీద ఎక్కి కూర్చోవటం కాదండి, అది ఒక రకమైన నార్కోలెప్సీ. అంటే స్లీప్ పారాలసిస్ అని అంటారు. దెయ్యం ఉండేది కాదు, అది ఒక రకమైన పారాలసిస్ అనమాట. మీరు దీని నుంచి బయటపడాలి అని అంటే ఏం చేయాలి అని అంటే డే టైంలో మీరు కొంచెం ఫిజికల్ యాక్టివిటీ చేయాలి. అండ్ దానికి సంబంధించిన స్ట్రెస్కి సంబంధించిన ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా రోజులు గడిచే కొద్దీ అవన్నీ కూడా మీరు తీసేసుకుంటూ ఉండాలి. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మీ బ్రెయిన్ మీ శరీరం నిద్రపోయినప్పుడు మీ బ్రెయిన్ కూడా నిద్రపోవాలి. అప్పుడు మాత్రమే మీ బాడీ రీఛార్జ్ అవుతుంది. అప్పుడు మాత్రమే మీకు తెల్లవారి పొద్దున మీరు బాగా యాక్టివ్గా ఎనర్జెటిక్గా ఉండగలుగుతారు. దీనికి ఈ సెకండ్ కేటగిరీకి సంబంధించి ఇలా జరుగుతుంది, మాకు ఎటువంటి ఆలోచనలు అలాంటివి ఏమీ లేవు, అయినా కానీ మాకు ఇట్లాగే ఉంటుంది అని అంటే దానికి సెకండ్ ప్రాబ్లం వచ్చేసరికి విటమిన్ డి డెఫిషియన్సీ. విటమిన్ డి డెఫిషియన్సీ ఉన్నప్పుడు మీకు బాడీ అనేది రాత్రంతా నిద్రపోయినా సరే తెల్లవారు లేచేసరికి రీఛార్జ్ అవ్వదు అన్నట్టు. సో రీఛార్జ్ అవ్వని కారణంగా యాక్టివ్గా ఉండరు అనమాట. కాబట్టి మీరు విటమిన్ డిని టెస్ట్ చేసుకొని దాన్ని సఫిషియెంట్ చేసుకోండి. అంటే మీకు 50 వరకు ఉండాలి విటమిన్ డి. అది రెండవ దానికి సంబంధించిన ట్రీట్మెంట్ అండ్ సొల్యూషన్. మూడవది ఏంటి, రాత్రి 9-10 గంటలకు పడుకుంటారు, మధ్యలో 2 గంటలకు 3 గంటలకు మెలకువ వస్తుంది అండ్ ఇంకా నిద్ర రాదు. అలాంటి వాళ్ళకి ప్రాబ్లం ఏంటి అని అంటే మెగ్నీషియం డెఫిషియన్సీ కారణంగా అలాంటి ప్రాబ్లం అనేది వస్తుంది. అప్పుడు మీరు ఏం చేయాలి, మెగ్నీషియం గ్లైసినేట్ సప్లిమెంట్స్ తీసుకోవడం కారణంగా అది సఫిషియెంట్గా అయిపోయి మీకు నిద్ర అనేది నార్మల్గా పడుతుంది, ప్రాబ్లం అనేది క్లియర్ అయిపోతుంది. సో అయితే ఈ నిద్రకి సంబంధించి ఇంకా ఏ సప్లిమెంట్స్ యూజ్ చేయాలి, క్లియర్గా తగ్గాలి, ప్రశాంతంగా నిద్ర పట్టాలి అని అంటే ఏ సప్లిమెంట్స్ యూజ్ చేయాలి అనేది నేను సపరేట్ వీడియో ఒకటి చేశాను. మీకు సప్లిమెంట్స్ గురించి కావాలి, వీటిల్లో ఏ ప్రాబ్లంకి ఏ సప్లిమెంట్ వాడాలి అనేది తెలుసుకోవాలి అనుకుంటే ఒకసారి ఆ వీడియో చూడండి, మీకు ఇంకా క్లారిటీ వస్తుంది. ఈ వీడియో అనేది నిద్ర కంప్లైంట్ ఉండి నిద్ర పట్టక ఇబ్బంది పడే వాళ్ళకి చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఒక లైక్ అయితే వేయండి. అండ్ మీరు కనుక కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి మన ఛానల్కి సపోర్ట్ చేయండి. సో దాని కారణంగా ఇంకా మంచి హెల్త్ కంటెంట్ ఉన్న వీడియోస్ నేను మీకు అందించగలుగుతాను. అంతవరకు సెలవు మరి. నమస్కారం. నేను మీ వీరబ్రహ్మం, కన్సల్టెంట్ ఫార్మసీ.